మేడామురళి గారిని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినందుకు వారికి సన్మానం చేసుకునే కార్యక్రమం కలిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి గురించి నాగరాజు గారు క్లియర్గా చెప్తారు. వారు మనకు కౌన్సిలర్గా ఉన్నప్పుడు మనకు టెంపుల్కు 28,000 రూపాయలు సంవత్సరానికి పన్ను వేశారు. వారు ఉన్నప్పుడు వారు ఫైట్ చేసి ఆ పన్ను లేకుండా చేశారు. సో వారికి కనపడకుండా ఒక్కసారి అసెస్మెంట్ అయ్యిందంటే మనం తీయించుకోలేదు. ఇప్పుడు మనం కట్టుకునేది అంతా 2,000 చిల్లర మాత్రమే కట్టున్నాం మనం కట్టుకునేది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది ఎందుకంటే మన అమ్మవార్షాల్లో శాశ్వతంగా ఒక పూజ చేయాలని చెప్పి అది ఉచితంగా. సో మేడామురళి గారు అందరికీ సుపరిచితమే, కానీ సందర్భానుసారంగా వారి గురించి సమయభావం ఉంది కాబట్టి ఒక క్లుప్తంగా చెప్తాము. మేడామురళి గారు దాదాపు 5 దశాబ్దాల పైగా ఆర్ఎస్ఎస్లో ప్రవేశించి నిరంతరంగా ఆర్ఎస్ఎస్ కోసం, తదుపరి హిందుత్వం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినారు వారు. ఎందుకంటే నాకు ప్రస్తుతం 67 సంవత్సరాలు. 45 సంవత్సరాల కిందటనే వారి స్ఫూర్తి చూసి ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి పెట్టి భారతదేశంలో చేసిన అరాచకాలన్నీ ప్రదర్శన ద్వారా చిన్మయ స్కూల్లో ప్రదర్శించడం జరిగింది. అప్పుడు వారితో పాటు కూడా 12-13 సంవత్సరాల కార్యకర్తగా నేను కూడా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగం పంచుకునే అదృష్టం కలిగింది. ఆ తర్వాత మా ఇంట్లో మా అన్నదమ్ములు కానీ మనకు పరిచయం ఉన్న వాళ్ళు అందరూ మొదలైన మా కుటుంబం అంతా తెలుసు. వారిని మా ఇంటికి చాలాసార్లు రావడం జరిగింది. వారిని చూస్తూ ఎలా మనం దేశం కోసం, సమాజం కోసం పని చేయాలనేది మా తరవారు నేర్చుకున్నారు. అందులో మన మేడామురళి గారు, నంద్యాల నరేంద్ర మోడీ, కటకం నారాయణ గారు. కటకం నారాయణ గారు అంటే ఆర్ఎస్ఎస్ అంటే కటకం నారాయణ. వారితో పాటు కొన్ని దశాబ్దాలు అన్న పనిచేయడం జరిగింది. వీరందరినీ చూస్తూ పెరగడం వల్లనే మాకు కూడా ఈరోజు ఈ యొక్క హిందుత్వ భావాలు పెరిగినాయి. అదేవిధంగా మన మేడామురళి గారు 2000 సంవత్సరంలో మన పురపాలక సంఘం కౌన్సిలర్ కూడా ఎన్నికై మన యొక్క గొంతు అక్కడ వినిపించడం జరిగింది. మన అమావాస్యాల కోసం పన్ను లేకుండా ఆయన మన కోసం పాటుపడి పన్నును తీపియడం జరిగింది. అది కూడా ఆ యొక్క కౌన్సిల్లో మురళి గారు అడుగుతానే పన్ను ఏం తీసేయలేదండి. చిన్న పోరాటమే చేసినాడు ఆయన. ఆ రోజు మేము ఉన్నాం, అప్పుడు సంఘంలో ఉన్నాము, యువజన సంఘంలో. కాబట్టి ఆ యొక్క ఎన్నో సంఘాలు ఆయనకు శ్రీశైల ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నికైనందుకు ఘనంగా ప్రేమతో సన్మానం చేస్తున్నారు. మనం మాత్రం కృతజ్ఞతగా సన్మానం చేస్తున్నాం. ఎమర్జెన్సీ టైంలో పోరాటందుకు మనం అనుకుంటున్నాం ఎస్ఐ వచ్చినారు, అన్న కూడా జైలు వచ్చినాడు, జైల్లో ఉన్నాడు. ఎన్ని రోజులు జైలుకు వెళ్ళొచ్చిన నాయకులను కూడా మనం కళ్ళారా చూసే వాటి మేడామురళి గారు ఇచ్చినారు. మనకు మన పుస్తకాల్లో చదువుకుంటుంటాం, పోరాడి జైలుపోయారు మన ఎదురుగానే. కాబట్టి మేడామురళి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 5 దశాబ్దాల పైగా ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశానికి వేరే పార్టీలు 50 సంవత్సరాల నుంచి కూడా మన దేశం కోసం, సమాజం కోసం పనిచేసే చాలా గొప్ప విషయం. ఆయనను సన్మానించే అవకాశం మరించడానికి కూడా ఒక భాగ్యం.
కూడా అధ్యక్షులు చేయడము తర్వాత చిన్నబామ్మ కూడా అధికమైన స్వామి అని కమిషన్ మాట్లాడుతున్నారు ఆయన ఒప్పుకోవాలి. అటువంటిప్పుడు మురళీధర సంబంధించి 30 రూపాయలకు చెక్కు రాత్రి కుమార్ 30 ఇంటిలో నేను మాట్లాడాలని ఎందుకు మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్లో కట్కనారాయణ కూడా నేను కూడా చాలా పోయినాను. ఆర్ఎస్ఎస్లో ఒకసారి హైదరాబాద్లో వాజ్పేయి ఉన్నప్పుడు ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు ఆ టైంలో 10,000 మంది ఆర్ఎస్ఎస్లో పోయి ఆ విధంగా చేసినాము. అటువంటి ఆర్ఎస్ఎస్లో మన బీజేపీ మన మోదీ గారు ఉంది ఖండితంగా అట్లనే ఉంటూ బీజేపీలో అటువంటి సమస్యలు చేరినందుకు అటువంటి వ్యక్తి ఇవ్వడం అనేది పెద్ద సంగతి. మేమంతా ఉంటున్నాము కానీ ఆర్ఎస్ఎస్లో ఈ రాజకీయంగా అన్ని రకాలుగా జరిగింది. కాంగ్రెస్ కానీ మెయిన్ హిందుత్వాన్ని తగినట్టు బీజేపీలో ఉంటూ ఆ పేరు తెలుసుకునేందుకు అటువంటి వ్యక్తి ఇవ్వడం అనేది సమస్యనే. ఇంకా పెద్ద పెద్ద పనులు ఇవ్వాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. పరిపాలన దర్శకులకు ముఖ్య అతిథి మేడం మురళికి వయసు ప్రముఖులకు అందరికీ మా నమస్కారాలు. మేడం మురళి మనకంతా తెలిసే అసలు వాళ్ళ నాయన మేడం రాజపరిస్థితి మన ఆదర్శ సంఘానికి ఉపాధ్యక్షుడు ఉంది, వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎన్నో కార్యక్రమాలు జరిపారు. ఆ సంవత్సరంలో గుర్తు లేదు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అది మాకు పరిచితం. అదొక మోరాపతి గారు ఆర్ఎస్ఎస్లో అప్పుడు మనం చిన్న స్కూల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఒక కట్టనారాయణ అయితేవి, దాని ఉద్దేశంగా గారు అయితేవి, ఒక థియేటర్ ఉన్నారు కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. అప్పుడు పరిచయం అయితే అదొక ఆర్ఎస్ఎస్లో బీఎడ్లో ఉంటే అదొక క్రమశిక్షణ, ఒక పరిపాలన చెప్పు, ఒక మనిషి యొక్క ఉత్తీర్ణత. గత సంవత్సరంలోనే ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించినారు. వారు శ్రీ మేడా మురళీధర్ గారి నుంచి ఒక చిన్న కవితా సంపుటితో వారిని సత్కరించారు. అధ్యక్షుడు పవన శ్రీనివాస్ గారికి, వేదిక అలంకరించిన కమిటీ మెంబర్ సన్మాన గ్రహీత మేడా మురళీ గారికి నమస్కరిస్తూ, వేదిక ముందున్న ఆర్యవైశ్యులకు, మహిళా మండలి వారికి, అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అమావాస్యాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా యొక్క మనస్సులో ఉన్న మాట ఒక చిన్న ముళ్ళ మీద చెప్తున్నాను. అందులో తప్పులుంటే నన్ను క్షమించండి, చూసి చదువుతాను. నేను మేడా రాజగోపాల శెట్టి మరియు అన్నపూర్ణమ్మ గారుల ద్వితీయ పుత్రరత్నం శ్రీ మేడా మురళీధర్ గారు బ్రహ్మరాంగ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానమైన శ్రీశైలం పాలక మండలి సభ్యుడుగా 13/10/2025 ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారికి నా మనసులోని మాట. మేడా వారై నేను మారని మల్లికార్జున శిఖరం చేరే తేడా లేని దేశభక్తుడితుడు, సారా సీదైన పరమోత్తుడు, ముఖముఖ మారులు మౌనీయుతుడు, తాత్వికుడు, తరములు గుర్తుండే సాత్వికుడు, భరత ప్రేమికుడు, బలి ఇనరాతిని సేవలని బలమీతనిది స్నేహమే సుధ గణనము నిండే నమో పలికిన సమోస్థితుడై లేలా తరిగి పగవారు పలుగురి మేలుగోరి సుజనుడు గౌరీ సుజుగారు నిన్ను చల్లగా ప్రేమాతి తోడి నీవుగా ప్రేమతో మీ భావన శ్రీనివాస్ గారు, భావన శ్రీనారాయణ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అమావాస్యాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మురళీధర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి కనకా పరమేశ్వరి మాతాకు వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి ఆర్య వైశ్యుల ఐక్యత, ఆర్య వైశ్యుల ఐక్యత.
తెలిసో తెలియకో 2 మాటలు చెప్తాను. ఎవరైనా మనసులో ఉంటే బాధపడద్దండి, కావాలంటే పిలిచి నన్ను దగ్గరికి పిలిచి తిట్టండి. ఆర్యవైశ్యులు అంటేనే సేవ దృక్పథంతో ఉన్నవాళ్ళు. మనం సంపాదించుకుంటూ భయముతో భక్తితో సేవా కార్యక్రమాలకు డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఆర్యవైశ్యులు లేకుంటే హిందూ సమాజమే లేదని నేను గట్టిగా చెప్తున్నా. మనము ఎన్ని పార్టీల్లోనూ ఉండు అత్యధికంగా హాజరయ్యి మన సమస్యలు మనం ఇక్కడే తీర్చుకోవాలి. అమ్మవారి అనేది కేంద్ర బిందువుగా ఉండాలి. ఇది నా యొక్క చిన్న మనవి. ఆర్యవైశ్యులకు ఏదన్నా సమస్య జరిగిందంటే సంఘ పెద్దలు తెలుసుకోకపోయినా నాకు ఈ సమస్య జరిగిందని వచ్చి అమ్మవారి కేంద్రంగా ఇక్కడ చెప్పాలి. చెప్తే చర్యలు తీసుకోకపోతే అప్పుడు పెద్దల గురించి మనం ఆలోచించాలి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అలాగే మా రాజకీయ గురువు మేడా మురళీధర్ గారి గురించి 2 మాటలు మా విషయంలోనే మాటలు. నంద్యాలలో 1980 ఆయన ద్వారానే భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడింది. కేవలము ఆయన ముందుకు వచ్చి జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీని నంద్యాలలో పరిచయం చేశాడు. అలాగే 2000 సంవత్సరంలో ఇదే వార్డు 13వ వార్డు ఇదే బంగారంగల్ ఏరియాకు కౌన్సిలర్గా నిలబడి గెలిచి 25 సంవత్సరాలు అవుతుంది భారతీయ జనతా పార్టీ వరకు అందరికి నంద్యాలలో ఎగరలేదు. చాలా మంది నామినేషన్ చేస్తున్నారు, గెలవలేకపోతున్నాం. కానీ 2000 సంవత్సరంలోనే భారతీయ జనతా పార్టీ సత్తా దాటిన ఏకైక వ్యక్తి మన నంద్యాలలో మేడా మురళీధర్. అలాగే ఆయన దాదాపు 2 పర్యాయాలు 3 పర్యాయాలు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రతి వార్డు కూడా పర్యటన చేసినాడు. వార్డులో పర్యటన చేస్తే అప్పట్లో 96లో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. మా వార్డుకు వచ్చి శేఖర్ ఉండాలి, ఖచ్చితంగా తీసుకుంటాము శేఖర్ అని చెప్పి నన్ను తీసుకొని రావడం జరిగింది. 96 నుంచి ఈరోజు 2025 వరకు 29 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాం మేము. అలాగే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంప్రదాయం, ఒక హిందూ సంస్కృతితో ముడిపడినది పార్టీ. అందరినీ కలుపుకొని పోయే పార్టీ. ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఈర్ష్యా ద్వేషాలు ఎక్కడ ఉందో పార్టీలో అందరినీ కలుపుకొని పోమంటారు. కానీ కొందరు ఉంటారు, అది మనకు సంబంధం లేదు వాళ్ళు. తర్వాత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది శ్రీశైలం దేవస్థానం. అటువంటి శ్రీశైలం దేవస్థానానికి ఈరోజు ధర్మకర్తలి బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసినారు. 40 సంవత్సరాలు పార్టీ సేవ చేసినందుకు పార్టీ గుర్తించి పిలిచి పదవి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు ఒకటే మాట అన్నాడు, పివిఎన్ మాధవ్ గారు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు. నేను మురళన్న పక్కనే ఉన్నాను. మురళి గారు ఈ వయసుకి చిన్న పదవి అండి, అనివార్య కారణాల వల్ల ధర్మకర్తల బోర్డులో మెంబర్ వచ్చింది. కానీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పినాడు, చిన్న పదవి అంటే మీరు ఖచ్చితంగా చేయాలండి అన్నాడు. చేస్తానన్నాడు. నేను బోర్డు మీటింగ్ కూడా పోయించాను, ఫస్ట్ బోర్డు మీటింగ్. అలాగే వార్డు పర్యటనలో భాగంగా నేను పార్టీలోకి వచ్చినాను. అప్పట్లో వార్డు పర్యటన చేస్తే దాదాపు 4-5 మంది పార్టీలోకి వచ్చినారు. అలాగే ఈరోజు 30 సంవత్సరాల నుంచి అందరూ కొనసాగుతూ ఉన్నారు. ఆయన చేసిన సేవలను మనం గుర్తించుకుంటూ మరిన్ని ఉన్నత పదవుల పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. భక్తితోనే పనిచేస్తారు కానీ ఎటువంటి చిన్న పైసా కూడా ఆశించిన వారు. అలాగే మనం ఈ మధ్యకాలంలో శ్రీశైలం ఫస్ట్ బోర్డు గురించి శ్రీశైలంలో జరిగిన అవినీతి గురించి కూడా చాలాసార్లు మనం చదువుకున్నాం. మరి మన యొక్క నంద్యాల సింహం శ్రీ మేడా మురళీధర్ గారి ఫస్ట్లో ఎంటర్ అయ్యారు. మన ఆశాభావం ఏమంటే వారు శ్రీశైలం యొక్క పరిపాలనా విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చాలా ఆశతో ఉన్నాము. ఎందుకంటే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అది. మన రాయలసీమలోనే తలమానికమైనటువంటి అటువంటి దాన్ని ఒక నంద్యాల వాసి నంద్యాల బిడ్డగా వారు దాన్ని బాగా ప్రక్షాళన చేసి మంచి పేరు తీసుకొచ్చి మన పట్టణానికి మన వైశకులానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మన అందరి తరపున వారిని కోరుకుంటూ, అలాగే వారికి సన్మాన కార్యక్రమాన్ని అమూల్యమైన మాటలను మనం అందరం ఇందాం. మేడా మురళీధర్ గారిని వారి ఖచ్చితంగా చెప్పవచ్చు. భారత్ మాతాకి జై, వాసవి మాతాకి జై, హర హర మహాదేవ. చాలా సంతోషం ఈరోజు మీ మధ్యలో రాసిన నేను మీ మధ్యలోనే మీతో మరి ఒకసారి పరిచయం చేసుకోవడానికి
ఒక మంచి అవకాశం ఆర్యవేశం. ఈరోజు మన ఆర్యవేశ సంఘాధ్యక్షుడు సభాధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నాకు మార్గదర్శనం చేసిన పెద్దలకు, నాకు కలిసి పనిచేసిన సోదర కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అనేకం చెప్పారు. నేను దాంట్లో పూర్తి చెప్పాను. ఇది సందర్భం కాదు, కానీ 2-3 విషయాలు. నేను 1971 సంవత్సరంలో ఇంటర్మీడియట్ అవుతున్నాను. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSSతో గాంధీ పెట్టాను. అప్పటి నుంచి నేను ప్రతి విషయంలో మా సీనియర్లందరూ గుర్తు పెట్టుకునేలాగా ఏ కార్యక్రమంలో కూడా యాక్టివ్గా ఉండాలంటే మేడం ముందు ఉన్నాడా లేదా, మేడం ముందుకి బాధ్యత ఇవ్వాలా అని చూసేవారు. 71 నుంచి 91 వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నారు. 91లో సూర్యపేట రెడ్డి గారి గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ చేస్తే అప్పుడు నన్ను అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేశారు. చాలా కొత్త రాజకీయాలు, ఏమీ తెలియదు. అప్పుడు నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ నుండి పనిచేసి అత్యధిక ఓటింగ్ శాతం తీసుకొని చేస్తూ చూశాను. తర్వాత 92లో ఎస్పీ రెడ్డి గారు పార్లమెంట్కి నిలబడితే నన్ను పార్లమెంట్ కోఆర్డినేటర్ను చేశారు. ఆ తర్వాత నన్ను పార్టీలో తీసుకున్నాను. అక్కడి నుంచి అనేక పదవులు తీస్తాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నప్పుడు 1975 సంవత్సరం ఎమర్జెన్సీ పెట్టి అనేక మంది మా సీనియర్ కార్యకర్తలను, మా పెద్దవాళ్ళను అందరినీ తీసుకుపోయి జైలుల్లో వేస్తే బయట ఉన్న మేమందరము ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసి జైలు కొర కార్యక్రమం చేయాలా, సత్యాగ్రహాలు చేయాలా, అందరూ అరెస్ట్ కావాలా అనే ఉద్దేశంతో 1976 సంవత్సరము డిసెంబర్ నెలలో డిసెంబర్ 6వ తారీఖున మేము సత్యాగ్రహం చేయడం జరిగింది. అరెస్ట్ కావడం కర్నూలు సభ్యుల్లో 15 రోజులు ఉన్నారు. డిసెంబర్ 24వ తారీఖున మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వేసినప్పుడు కరెక్ట్గా 16 సంవత్సరాలు. ఎన్నో కోరికలు ఉంటాయి. బయటికి వచ్చే సినిమాలు చూడాలను, లేకపోతే స్నేహితులతో చెట్టాబట్టాలు వేసుకొని తిరగాలను, లేకపోతే మంచి మంచి స్వీట్స్ తినాలను, లేకపోతే ఇంకా ఇలా బౌలింగ్ ఆడాలను, క్రికెట్ ఆడాలను, కబడ్డీ ఆడాలను, ఇట్లాంటి కోరికలు అందుకని మేము జైలున్నప్పుడు అప్పుడు మా చిన్నాయన గారు జీపీపీ నేను ఇంకా చెప్పలే పోతున్నాం బయటికి చెప్పకుండా వెళ్ళిపోయినాము. తర్వాత ఆ రోజు మా నాయన మా చిన్నాయన మధ్యలో 3 రోజుల తర్వాత జైలు కాడికి వచ్చారు. వచ్చి మా చిన్నాయన అడిగాడు, ఒరే బయట ఇప్పించేస్తాను బయటకు రావాలి. అప్పుడు నియమం పెట్టుకున్నాం. ఆపరేషన్ ఒక నియమం పెట్టింది, ఎవరే కానీ బెయిల్ తీసుకొని బయటికి రాకూడదని. మాకేమో చిన్న వయసు, చిన్న కొడుకులు ఉన్నాయి. మా చిన్నాయన వచ్చాడు, బెయిల్ ఇస్తాను. లేదు చిన్న అందరం 16 మందికి ఉన్నాం, ఎట్లా వస్తాము? 16 మందికి నేను బెయిల్ ఇప్పిస్తానన్నాను. కానీ ఏ ఒక్కరు కూడా బెయిల్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. బెయిల్ తీసుకోకుండానే జైల్లో పెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మా గొప్పతనం కాదు. మేము ఏ సంస్థలో అయితే ఉన్నామో ఆ సంస్థ మమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దింది. ఆ విధంగా నిజాయితీగా ధర్మం కోసం, దేశం కోసం ఎలా జీవించాలా, ఎంత త్యాగమైనా చేసి మనము జీవించగలగాల అనేది RSS మాకు నేర్పింది. తర్వాత 91లోకి వచ్చాక కొన్ని సంవత్సరాలు అయినాక నన్ను కాంపిటీషన్ చేయడం, అట్లా 2 పర్యాలు ఒకసారి, 1 పర్యాలు ఒకసారి కాంపిటీషన్ ఉండడం, తర్వాత స్టేట్ కౌన్సిల్ మెంబర్గా 2 పర్యాలు ఉండడం, తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా 3 పర్యాలు ఉండడం, తర్వాత ట్రిపుల్ ప్రెసిడెంట్ నేను నేషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. 2000 సంవత్సరంలో మా పార్టీ జంగారెడ్డి గారు వచ్చారు. మీరు అందరూ మాటలు చెప్పడం కాదు, కౌన్సిలర్గా నిలబడాలని. ఇక్కడ అది ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేదు, ఖర్చు లేదు, ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నేను నిలవడం జరిగింది. నేను ఈ వార్తలో నిలబడినప్పుడు ఈ వార్తలోనే మా మిత్రుడు
శ్రీ వెంకటేశ్వర విజయ్ కుమార్ గారు వారు కూడా కాంగ్రెస్ తరఫున నిలవడం జరిగింది. అయితే కలిసి మురళి గారు విజయ్ కుమార్ గారు మీరు ఇద్దరు వయసులేదు కాబట్టి మీరు ఒక్కరు పోటీ చేయండి, ఒక్కరు విరమించుకోండి. ఏంటి మార్గం? నాకేమో పార్టీ చెప్పింది, ఇక్కడ ఒక ఆశయం ఉన్నారు. నేను గణేష్ విజయ్ కుమార్ గారికి మాకున్నాను, స్నేహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. విజయ్ కుమార్ పోనీ బీజేపీకి తీసుకొని వెళ్ళంటే నేను కాంగ్రెస్ తరఫున ఉన్నాను కదా, అలా ఇలా ఇబ్బంది అవుతారు కదా. సరే పెద్దలో జరుగుతున్నప్పుడు అప్పుడు జిల్లా అధ్యక్షుడు మన వైద్య సంఘం అధ్యక్షుడున్న ఆత్మూరి విజయ్ కుమార్ గారు, సరే ఇంకా ఏం లేదు మార్గము, మేమిద్దరు సమానమే, మనము అమ్మవారి ముందర పోయి సీటీ ఇస్తాం, ఎవరికి వస్తే వాళ్ళు ఇవ్వండి. సరే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఇద్దరు ఒప్పుకోవడం తెలిసింది. ఆయన స్థాయికి ఆయన నేను నిలబడాలని, నా స్థాయికి నేను నిలబడాలని ఎంత కోరికున్నా కానీ ఆ రోజు వైద్య సంఘం చెప్పినందుకు, అధ్యక్షుల వారు చెప్పినందుకు ఆ నియమానికి కట్టుబడి తప్పనిసరిగా మీరు ఏమి చెప్తే అది చేస్తామని మేము ఇద్దరం కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి తీసేస్తాం. వాస్తవం చెప్పాలంటే నాకు నేను దేవాలయాలకు రావడం ఇవి చాలా తక్కువ. అందరూ అంటారు ఆర్ఎస్ఎస్లో కూడా నువ్వు రోజు పూజ చేశారు అనుకుంటారు. ఒక్కటే, నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినానో అదే నాకు దైవం, దానికోసం పని చేయడమే దేవుడి కోసం పని చేసినట్లు అనే భావంతో నేను ఉన్నాను. అంటే దేవుడిని నేను వ్యక్తిగతం లేదు, 100% దేవుడి పైన విశ్వాసం కలిగిన వ్యక్తి నేను. అయితే దీనికోసమే, మా సిద్ధాంతం కోసం, దానికోసమే పని చేయాలని తప్పలతో నేను ఇట్లా భక్తి మార్గంలో తక్కువ ఉంటాను. సరే ఆ రోజు చెప్పాను, నేను ఫస్ట్ టైం అమ్మవారిని కోరుకున్నాను, అమ్మ తల్లి మా ఇద్దరికి మంచి జరిగేటట్లు మీరు నిర్ణయం తీసుకోండి. నేను నాకు కావాలని కోరుకోలేదు, లేకుంటే వద్దని కోరుకోలేదు, ఏం కోరుకోలేదు, మా ఇద్దరికి మంచి జరగాలి అనే ఒకే ఒక కోరిక తీసుకున్నాను. నాకు తర్వాత ఒక వ్యక్తి ఇద్దరు పోటీలప్పుడు అవతలడు ఏదో ఇంకా చీటీ ద్వారా ఒక మార్గంలో నిలబడినప్పుడు ఇంకొక ఆయన ఏమనుకుంటాడు, వీడు ఓడిపోతే నాకు పేరు వస్తే నేనైతే గెలిచాడు కదా, వాడు ఓడిపోయినాడు అని అంటారు. కానీ నా విజయంలో సంపూర్ణంగా గంగిశెట్టి విజయ్ కుమార్, ఆయన మిత్రులు, ఆయన సోదరులు, ఆయన స్నేహితులు అందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకరించి ఆ తర్వాత గంగిశెట్టి విజయ్ కుమార్ ఆయన కౌన్సిలర్ కావడం, వైస్ చైర్మన్ కావడం, అనేక సంవత్సరాలు ఆయన యొక్క ముద్ర ఈ మున్సిపాలిటీ పైన వేయడం. అంటే నేను అంటున్నాను, అమ్మవారిని కోరుకున్నందుకు అప్పుడు నాకు మంచి అయింది, తర్వాత జీవితం అంతా ఆయనకు మంచి అయింది, నిజమేంట అనుకుంటున్నాను నేనైతే. అలా మళ్ళా మొన్న ఒకసారి దసరా రోజు నేను వచ్చి అమ్మవారిని కోరుకున్నాను, అది రెండోసారి. అమ్మ తల్లి నాకు శ్రీశైలం దేవస్థానంలో వచ్చే అవకాశం ఉంది, తల్లి నాకు తప్పకుండా వచ్చేటట్లు ఆశీర్వదించండి తల్లి అని మొక్కున్నాను. ఇప్పుడు ఒకసారి కోరుకుంటున్నాను, మూడోసారి. అమ్మ మా హయాంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటే చాలా ఎక్కువ అభివృద్ధి చెందాలా, శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు తిరుపతికి పోయిన దానికంటే ఆ క్షేత్రం కంటే బాగుంది అని అనిపించుకోవాలా. తల్లి ఆ విధంగా డెవలప్ అయినందుకు మీరు ఆశీర్వదించడం తప్పకుండా నెరవేరుతాను. ఇది తర్వాత నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఆ రోజులలో నా కోసం వైశ్య కమ్యూనిటీ ఏ విధంగా పనిచేసింది నాకు తెలుసు. అప్పుడు నాకు తెలియదు, మన అధ్యక్షుల వారు, అప్పుడున్న జనరల్ సెక్రటరీ వారు ఏదో ఎస్పీ రెడ్డి గారితో మాట్లాడడం ప్రయత్నం చేశారు. ట్యాక్స్ వచ్చింది, ట్యాక్స్ తీసాను. సోమవారం మీటింగ్ ఉంది, నేను ఆదివారం మా క్షేత్రమైన సంఘటనకు కోరుతున్నాను. అప్పుడు సుబ్బలక్ష్మి గారు ఫోన్ చేసి, అన్నా ఒకటి మున్సిపల్
మున్సిపల్ ట్యాక్స్ వచ్చింది, అది రేపు చర్చకు వస్తుంది, మీరు ఎక్కువ ఉందంటే దాని విషయం పోరాడాలని ఎంబడే ఫోన్లో చెప్పాను. వాడికి గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది. అయ్యా రేపు అయితే ఇప్పుడు చెప్తే నేను ఏం చేయాలో చెప్పు, ఈరోజు ఆదివారం రేపు పొద్దున్నే మీటింగు, ఏం చేయాలో చెప్పండి అంటే ముందు అన్న మాట్లాడతానని విజయ్ కుమార్ గారు చెప్తాను. విజయ్ కుమార్ గారు మాట్లాడి, ముందు నాకు తెలుసు గతంలో ముందుగానే నీకు చెప్పలేకపోయినందుకు నేను కొంచెం చింతిస్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకెంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు బయట చేయి అన్నాడు. తప్పకుండా చేస్తాను. నేను ఒక చెక్ ఇచ్చి పంపిస్తాను, మీరు తీసుకోండి, అవసరం కాడ డబ్బులు కట్టి ట్యాక్స్ లేదు అంటే వడ్డీ లేకుండా చేసుకుంటాము, మీరు అవసరం కట్టేయండి అన్నాడు. అలా ఏ చెక్ పంపించద్దు, మీరు వచ్చి గమనించండి మున్సిపాలిటీలో, నేను చేస్తాను. అప్పుడు వెంటనే ఆదివారం వెంటనే మున్సిపాలిటీ వెళ్ళినా, అక్కడ నాకు అర్జెంట్గా నా క్లర్క్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చొని ఏమేమి చేయాలన్నా ఎంత చేయాలని విచారించుకొని తర్వాత రోజు మీటింగ్లో చెప్పారు, ట్యాక్స్ అనేది దేవాలయాలకు ఉండదు. మీరట్లా మన దేవాలయానికి ట్యాక్స్ వేయాలనుకుంటే మీటింగ్లో కమిషనర్ గారు విధించింది, మా దేవాలయానికి ట్యాక్స్ వేయాలంటే మీ కమిటీ వాళ్ళని కూడా రమ్మనండి అన్నారు. అందరం సుబ్రహ్మణ్య గారు, అధ్యక్షుల వాళ్ళు, మిగతా సభ్యులు అందరూ వచ్చారు. ఎవరో వచ్చారో నాకు కనిపించలేదు కానీ వాళ్ళు విజయ్ కుమార్ గారు నాకు అన్నీ వస్తున్నారు, చిన్న పర్వాలేదు లేదు సార్, వచ్చేనే లేదు. ట్యాక్స్ అనేది ఒక్కసారి మీరు దాంట్లోకి ఎక్కిందంటే తప్పనిసరిగా అది ఈరోజు మనం ఏదో 25,000 వెయ్యి చేసుకోవచ్చు, తర్వాత లక్షలలో పెడతాం. కాబట్టి వచ్చేనే లేదన్నాను. ఆయన కమిషనర్ గారు కూడా అన్నారు, ముగ్గులి కొంత మీ ఇష్టం అన్నాడు. నా ఇష్టం ఏం కాదు సార్, జీరో ట్యాక్స్ ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. రకరకాల విషయాలు చెప్పారు. అయ్యా మీరు పెండింగ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఒక 2% మీరు కమిషన్ తీసుకుంటారంట అని చూద్దాం చెప్పాను. అవునండి, అది దేవాలయం భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్గన్నే వీరలక్ష్మీ హృదయ సరసినే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలప్రజ్ఞానంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వంశస్యమాయుష్యమానోగ్యమాభిధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ఆదిత్యాధిపతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః परमेश्वरी अनुग्रह प्रसाद सिद्धि द्वारा सर्वमन संकल्प सिद्धिरस्तु तथास्तु श्रीशैल देवस्थान विषये सभ्यज्ञ विषयेषु उन्नतोन्नत
ఫల ప్రసాద సిద్ధి ద్వారా గంగా భారతి బ్రహ్మరాంబికా మల్లికార్జున మహాస్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా సభ్య విషయ ఉన్నతోన్నత అధికారత సిద్ధిరస్తు శ్రీశైల దేవస్థాన విషయ ధర్మ నిరత ప్రాప్తి ద్వారా ఉన్నత మార్గావలంబిత ద్వారా శ్రీ జగదంబికా శ్రీ మాధవి కన్యకా పరమేశ్వరి పరిపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణ సిద్ధి ద్వారా సతత మనస్సంకల్ప సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధిరస్తు సన్యాసం ద్విజమానస్య కామాః కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి भला भला वो
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.